గెలుపంటే నలుగురిని మోసం చేసి ముందుకెళ్ళడం కాదు, నలుగురిని కలుపుకొని ముందుకు వెళ్ళే వాడే నిజమైన నాయకుడు. ఇది గుర్తుపెట్టుకోండి. రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అధికారి కృష్ణ. ఉత్తమ మాటలు చెప్పడం గొప్ప కాదు, నీతి నిజాయితీగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం గొప్ప. 10 మంది ప్రజలకు సేవ చేయాలని అనుకునే నాయకుడికి ఉండాల్సిన లక్షణం మాటలతో మభ్యపెట్టడం, వారిని నిరాశకు గురిచేర్చడం, వారి బాధలకు మీరే కారణం అవుతారు. రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవ చేయాలనుకునేవారు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రాజకీయం అంటే రాక్షసంగా జనాలకు కీడు చేసే యంత్రాంగం అనే నినాదంతో బతికే రాజకీయ నాయకులు ప్రజలకు ఉపయోగపడరు. దయ ఉంచి నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు సద్బుద్ధితో సత్ప్రభుత్వంతో చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నదని, నిజమైన సేవా కార్యక్రమాలు చేయాల్సిన వారు వాళ్ళ కుటుంబము సమేతంగా మొత్తం అందరూ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉంటారని శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఉపదేశం ఇచ్చాడని, ఈ సిద్ధాంతం నమ్మిన ఏ రాజకీయ నాయకుడు ఎన్నడూ ఓటమి చరిత్ర చూడలేదని అధికారి కృష్ణ గారు పేర్కొన్నారు. అలాగే విత్తనం తినాలి అని చీమలు చూస్తాయి, మొలకలు తినాలని పశువులు చూస్తాయి, మొక్కని తినాలని పశువులు చూస్తాయి. అన్ని తప్పించుకొని ఆ విత్తనం వృక్షమైనప్పుడు చీమలు పక్షులకు మొత్తం ఆ చెట్టు కిందికి నీడ కోసం వస్తాయి. జీవితం కూడా అంతే, టైం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. దానికి కావాల్సింది ఓపిక మాత్రమే. లైఫ్లో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు, జీవితంలో ఉన్న వాళ్ళను శాస్త్రం అని భావించుకో. ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటానని ఊహించకు. నీకు నువ్వే ధైర్యం కావాలి, నీకు నువ్వే తోడుగా నిలబడాలి. లోకులు కాకులు మనిషిని చూడరు, మనసును చూడరు, వ్యక్తిత్వాన్ని చూడరు. కనిపించింది వినిపించింది నమ్మేస్తారు, మాట అనేస్తారు. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి, మరొకసారి చెప్పుడు మాటలు జీవితాలను తలకిందులు చేస్తాయి. అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బతకడమే మనిషికి ఉత్తమ మార్గం అని పార్లమెంట్ అధికారి కృష్ణ పేర్కొన్నారు. ఒక చిన్న మొక్క నాటి ప్రతిరోజు వచ్చి కాయ కాసిందే అని చూడకూడదు. ఎందుకంటే అది పెరగాలి, మొక్క వృక్షం కావాలి, పుష్పించాలి, పెన్నెలు కావాలి, అవి కాయలై పండితే తినగల శక్తి రావాలి. అలాగే నేను ఇది కావాలి అనే కోరిక కూడా మొలకై వృక్షమై ఫలం మంతమై అవుతుందని తెలిసి మనసులుకోండి. జీవితంలో కష్టము, కన్నీళ్లు, సంతోషము, బాధ ఏవి శాశ్వతం ఉండవు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే. నవ్వులు, కన్నీళ్లు కలగలిసినదే జీవితం. కష్టము శాశ్వతం కాదు, సంతోషం ముఖ్యం. ఇదే శాశ్వతం కాదు. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు. నేస్తమా, దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే మిగిలిపోతుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలిసినవాడు మహనీయుడు అవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు. డబ్బుతో ఏమైనా కొనగలమనుకుంటున్నారా? అయితే కొనలేనివి ఇవిగో. మద్యం, మన మధ్య ఉండే మంచం, పరుపు కొనవచ్చు కానీ నిద్ర కాదు. గడియారం కొనవచ్చు కానీ కాలం కాదు. మందులు కొనవచ్చు కానీ ఆరోగ్యం కాదు. భవంతులు కొనవచ్చు కానీ ఆత్మీయత కాదు. పుస్తకాలు కొనవచ్చు కానీ జ్ఞానం కాదు. పంచపక్ష ప్రమాణాలు కొనవచ్చు కానీ జీవశక్తి కాదు. ఆకులు తింటేనే బ్రహ్మ జ్ఞానం వస్తే అందరికన్నా ముందు మేకలే జ్ఞానులు కావాలి. స్నానాలతోనే పాపాలు పోతాయని ముందుకు వెళ్లే వాళ్ళు చూస్తే చేపలే పాపం విముక్తి కలగాలి. తలకిందులుగా తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్షమైతే ముందుకు గబ్బిలాలకే అవి అవసరం దక్కాలి. ఈ విశ్వమంతా ఆత్మలో ఉంది. నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ పరుగులు పెడితే ప్రయోజనమే లేదు. నీలో లేనిది బయటలేమీ లేదు. బయట ఉన్నదంతా నీలోనూ ఉంది. తెలిసి మసులుకో, కలిసి జీవించు. ఇదే నేను చెప్పే విషయమని రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త కృష్ణ గారు పేర్కొనడం జరిగినది. ఇది సంక్రాంతి కానుకగా ప్రజలు తెలుసుకోవాల్సిన విషయమని ఆయన పేర్కొన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి ఒక్కరిని దగ్గరికి పిలిచి
వారితో మాట్లాడడం జరిగినది. మీ ఆకుల చంద్రమోహన్, CEO జై తెలుగు న్యూస్. తప్పదు. సో దయచేసి ఎవరైనా ఉంటే, ఒకళ్ళిద్దరు ఉంటే దయచేసి దాన్ని కరెక్ట్ చేసుకున్నాను. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఈ పిఠాపురం ఎన్నికలు మనకి వార్డు కమిటీలు ఎన్నికలు జరుగుతున్నప్పుడు చాలామంది వచ్చి మేము కూడా జనసేన అంటే కండువా వేసుకుంటే జనసేన మెంబర్ అయ్యి తీరాలి. మీరు కండువా వేసుకున్నంత మాత్రం జనసేన మెంబర్ అవ్వాలి. క్రయాశీలకమే పనిచేయాలి. అది కూడా ఏంటంటే కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత నీకు ఏదో పోటీ చేస్తే అది పెట్టాను దానికి ఒక రూల్ పెట్టాను దానికి. లేకపోతే ఏమైపోతుందంటే అంటే నా భయం ఏంటంటే జనసేన బలమే జన సైనికులు, వీరమహిళలు. ఈరోజు ఇంతమంది ఆడబిడ్డలు కూర్చొని పోరాటం చేశారంటే వాళ్ళకి ఏ పదం ఉందని వాళ్ళకి దెబ్బలు తిన్నారు. ఇందాక చెప్పిన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కానీ పోటీ కూర్చోబెట్టినారు, మన పెద్దపూడి విజయ్ కుమార్ కానీ, వీళ్ళెవరికి పదవులు లేవు కానీ బలంగా నిలబడ్డారు. అందుకని మీరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మెంబర్షిప్ అనేది చాలా కీలకం జనసేనకి. అందుకని మెంబర్షిప్ డ్రైవ్ని కూడా ముందస్తుగా పిఠాపురంలో ప్రారంభిస్తున్నాను. దాని తర్వాత మార్చి లోపు ఫిబ్రవరి అంతా మిగతా మెంబర్షిప్ స్టేట్ అంతా అయిపోవాలి. దాన్ని కూడా మీరు సహకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ మార్చి 14 అసలు వద్దనుకున్నాను, మార్చి 14 ఫౌండేషన్ డే. కానీ థీమ్ ఏం పెట్టాలి అనుకున్నప్పుడు జెన్జీ యువతకి, కొత్త తరం యువతకి, ఆడబిడ్డలకి ఉద్దేశించే ఈ జనసేన మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది. దానికి కూడా మీ సహాయ సహకారాలు కావాలి. దానికి మనస్ఫూర్తిగా మీ అందరూ ఈ భాగస్వామ్యంలో మీరు భాగస్వామ్యం తీసుకోవాలి. ఈ మన అలయన్స్ గురించి మట్టుకు మీకు ఇబ్బందులు ఉంటాయి, మీకు కొన్ని గొడవలు తప్పవు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. సీట్లు వాటాల్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీకు గొడవలు అనేది తప్పదు, మీకు ఇబ్బందులు తప్పవు. కానీ మీ లీడర్షిప్లో మీరు ఎలా ఓవర్కమ్ చేసి మీరు ఎదుగుతారో అనేది మీ లీడర్షిప్. మీ లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ వెల్ యూ కమ్యూనికేట్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మీ స్టాండ్ మీరు ఎంత బలంగా చెప్పగలరు, ఎంత హేతువుతో చెప్పగలరు. పంచాయతీ అంటే మీరు సర్దాలి అంటే లీడర్షిప్ అనేది గొడవ పెట్టుకొని కండలు పెంచుకునేవాడు లీడర్ అవ్వలేడు, ఒప్పించేవాడే నాయకుడు అవుతాడు. ఇంతమంది చాలా ప్రతికూల పరిస్థితుల్లో కూడా అందరినీ ఏకదాటిపైన తీసుకొచ్చేవాడే నాయకుడు అవుతాడు తప్ప గొడవలు పెట్టి వేరు చేసేవాడు నాయకుడు అవ్వలేవాడు. ఏదో ఒకరోజు జనం వదిలేస్తారు, గుర్తుపెట్టుకోండి.